హాయ్ అండి. ఈరోజు వీడియోలో మ్యాంగో సీజన్ కదండి. మ్యాంగో కేక్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులో ఎగ్ వేయలేదు, ఓవెన్ అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో చూసాక తప్పకుండా మీరే ట్రై చేస్తారు. అంత బాగా వచ్చింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా మామిడి పండు తీసుకొని నేను ముక్కలు కట్ చేసేసాను. అన్నీ ఒకే దాంతో మెజర్ చేసి వేసుకోండి. 3/4 కప్పు మామిడి పండు గుజ్జు వేసుకోవాలి. నెక్స్ట్ 3/4 కప్పు పంచదార వేసుకోండి. మామిడి పండుని బట్టి పంచదార వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇంట్లో వాడతాం కదా, అదే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. ఈ మామిడి పండు గుజ్జులో ఈ ఆయిల్ అంతా బాగా కలిసేలా కలుపుకోండి. సరే బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మీకు ఒకవేళ మైదా నచ్చకపోతే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న స్పూన్తో బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ 1/4 టీ స్పూన్, కొద్దిగా పాలు వేసి బాగా కలుపుకోవాలి. కాచి చల్లారబెట్టుకున్న పాలండి ఇవి. అసలు కూలింగ్ పాలు అయితే పనికిరాదు. ఒకసారి బాగా బీట్ చేసుకోండి. ఇందులో ఖచ్చితంగా వెనిలా ఎసెన్స్ లేదనుకోండి, మీరు యాలకుల పొడి వేసుకొని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అంతేగాని వెనిలా ఎసెన్స్ లేదని మనం ఆగిపోకూడదు. ఇప్పుడు కొద్దిగా బాదం, జీడిపప్పు కలిపి వేసేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకొని ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇలా రిబ్బన్లా రావాలన్నమాట. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను, లేదంటే ఒక కేక్ ట్రే అయితే ఉన్నా పర్వాలేదు. ఇందులో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేసి నేను బటర్ పేపర్ వేస్తున్నానండి. ఒకవేళ బటర్ పేపర్ లేదనుకుంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనికి కూడా ఆయిల్ అప్లై చేసేసాను. ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ వేసేసిన తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి అనమాట. ఒకసారి ట్యాప్ చేసుకొని నేను ఆల్రెడీ కుక్కర్ గిట్టి పొయ్యి మీద పెట్టేశానండి. 8 నిమిషాలు బాగా హీట్ అయింది. బాగా హీట్ అయిన తర్వాత మనం కేక్ మౌల్డ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 8 నిమిషాలు హీట్ అయిన తర్వాత స్టాండ్ పెట్టి కేక్ గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు చూడండి 20 నిమిషాల తర్వాత కేక్ కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. నాకు 40 నిమిషాలు పట్టిందండి కేక్ కుక్ అవ్వడానికి. ఒక్కొక్క కేక్ని బట్టి టైం అనేది పడుతుంది. ఇంకొద్దిగా తడిగా ఉంది. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉండవాలి. ఇప్పుడు 40 నిమిషాల తర్వాత చూస్తున్నాం చూడండి, ఎక్కడ తడి లేకుండా చక్కగా వచ్చేసింది కదా. కేక్ అనేది కుక్ అయిపోయింది. ఇది వెంటనే బయటకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఎప్పుడైనా కేక్ కుక్ అయిపోయినప్పుడు ఇంకా అందులో ఉంచకూడదండి, మాడిపోతుంది. బయటికి తీసేసి ఒక క్లాత్ కప్పి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. చూసారా, కేక్ దానంతలో అయితే బయటకు వచ్చేస్తుంది. అంతలాగా బాగా ఉడికిందనమాట. ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందాం. పైన ఉన్న బటర్ పేపర్ తీసేయండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. చూడడానికి కూడా ఎంత స్పాంజీగా ఉంది కదా. కేక్ చాలా బాగా వచ్చింది. నేను చెప్పే కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకి అయితే చాలా నచ్చుతుందండి మ్యాంగో కేకు. నేను కట్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. మ్యాంగోస్తో ఎన్నో రకాల వెరైటీస్ చేస్తుంటాం కదా, ఇలా కేక్ కూడా ట్రై చేయండి. ఇదే బ్యాటర్తోనే మనం కప్స్ కేక్ కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.